కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు చేసిందేం లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో వివిధ పార్టీల నుంచి వచ్చిన నేతలకు మాజీ మంత్రి కేటీఆర్ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అలవీ కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 12 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో రాష్ట్రానికి ఉపయోగం లేదని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానని స్పష్టం చేశారు. మనము ఏం పని చేసినామంటే గరీబోళ్ళకు పని చేసినాం, అట్లాగే ఇటు చదువుకున్న పిల్లలకు కూడా కొలువులు వచ్చేందుకు ఐటీ కానీ ఇండస్ట్రీ కానీ ఆ పని కూడా చేసినాం. అందుకే మీరు శేర్లింగంపల్లిలో ఏ డివిజన్కి పోయినా ఎక్కడికి పోయినా ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో మనం చేసిన పని మీకు కళ్ళకు కనబడతా ఉంటుంది. అట్లాగే ఇంకోవైపు కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కూడా చేసిందేమీ లేదు. కాంగ్రెస్ ఏమో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన పార్టీ, 2 ఏళ్ల కింద దొంగ మాటలు చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి మీకు అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక ఇంకో దిక్కు పూజకు పనికిరాని పువ్వు ఆ బీజేపీ పార్టీ. కాబట్టి రెండు పార్టీలు కూడా వాళ్ళ ప్రజలకు అర్థమైపోయింది, వీళ్ళందరూ కూడా ఉత్తోళ్లే. మళ్ళా పెద్దలు చెప్తారు, ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలని. కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకోవాలి, కేసీఆర్ నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి అర్థమయ్యింది. కొంత టైం ఉన్నది, కాకపోతే ఇంకో 2 ఏళ్లు తన్నడాలి, ఇంకో 2 ఏళ్లు కొట్లాడాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఓటేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. తప్పు ఓటేస్తే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మనకు కరెక్షన్ అవకాశం ఉంటుంది తప్ప 5 ఏళ్ల లోపల మనం చేయగలిగేది ఏమి ఉండదు. అందుకే ఓటేసేటప్పుడు పైసలకు, కులానికి, మతానికి కాకుండా మనకు ఏ నాయకుడైతే కరెక్టు, ఏ పార్టీ అయితే మనకు న్యాయం చేస్తుంది, ఈ ఆలోచనతో ఓటేయాలి తప్ప మనం కన్ఫ్యూజ్ కావద్దు అనేది ముందుగా నా రిక్వెస్ట్. హైదరాబాద్ మహానగరంలో ఒకటైతే పక్కా, హైదరాబాద్ మహానగరంలో నాకు తెలిసి నాకున్న అవగాహన మేరకైతే కార్పొరేషన్ 1 అయినా 2 అయినా 3 అయినా 4 అయినా ఎగిరేది మాత్రం గులాబీ జెండానే, ఇది మాత్రం పక్కా, అందులో ఏ అనుమానం లేదు.